హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలూస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాబేజీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా క్యాబేజ్ మంచూరియాని తయారు చేసుకోవడానికి క్యాబేజ్ని గ్రేటర్తో తురిమి తీసుకోండి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, మిరియాల పొడి, గరం మసాలా పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 స్పూన్లు మైదా, 4 స్పూన్లు కార్న్ఫ్లవర్ని వేసి నీళ్ళు ఏమీ పోయకుండా కలుపుకోండి. క్యాబేజ్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ పోయకుండా కలుపుకోండి. వాటర్ అవసరమైతే 2 స్పూన్లు నీళ్ళు వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ క్యాబేజ్ బాల్స్ని వేసి ఫ్రై చేయండి. క్యాబేజ్ బాల్స్ బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి. క్యాబేజ్ బాల్స్ని పక్కన పెట్టండి. ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లోనే టాస్ చేయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోండి. ముందుగా ఫ్రై చేసిన క్యాబేజ్ బాల్స్ని వేసి ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేయండి. రైస్ ఉడికించుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి, కారం వేసి హై ఫ్లేమ్లో టాస్ చేయండి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.